ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమంతుడు. 2026 మనకి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మరి సెకండ్ హాఫ్ పరిస్థితి చూద్దాము. దానిలో భాగంగా ముందుగా మనకి జూలై నెల 2026 సెకండ్ హాఫ్లో మేషరాశికి ఎలా ఉంది గురుగారు? ఎలాంటి శని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా అబ్బా. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా 6 నెలలు పూర్తి చేసుకున్నారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో. మరొక ఆంగ్ల సంవత్సర 6 నెలలు అత్యంత శుభాలుగా కూడా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మేషరాశి అనగానే అత్యంత చురుకు అయినటువంటి స్వభావం కలిగినటువంటి వారు, ఫైర్ బ్రాండ్ పుష్పరాజ్ తగ్గేదేలే అని అనుకునేటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వీరికి గత 2025 సుమారుగా కూడా చూసుకుంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ నెలల నుండి మనకు కొంతమేర విపరీతమైనటువంటి అతి కష్టాలు కావచ్చును, అదేవిధంగా పనిచేసే చోట పేరు ప్రఖ్యాతలు లేకపోవడం కావచ్చును, అదేవిధంగా కొంతమేర అనారోగ్య సమస్యలు, లక్ష్మి, లవను, లా అక్షరంతో పేర్లు మొదలైన వారు, అదేవిధంగా ఆ అక్షరంతో పేర్లు మొదలైనటువంటి వారికి 2025 సుమారుగా కూడా మనకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ప్రారంభమైంది. ఇది సుమారుగా సంవత్సరన్నర అవుతున్నది. కొంతమేర కొందరు తరచూ కూడా ఆసుపత్రుల చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఇది బాగా గమనించుకోండి. ఇంట్లో శాంతి అనేటువంటిది లేదు వీరికి, కొందరికి, మేషరాశి వారికి. అదేవిధంగా నమ్మిన వ్యక్తుల చేతనే మీరు మోసపోయారు అనే విషయం కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం మేషరాశి వారు. మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, తరచూ కూడా అవమానాలకు గురి అయ్యేటువంటి సందర్భంలో ఉన్నారు మీరు అనేటువంటి విషయాన్ని గమనించుకోదగ్గటువంటి విషయము ఇది నడుస్తూ ఉన్నది. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే, ఇక్కడ కారణం లేకుండానే మీకు అసలు సందర్భం లేకుండా కారణం లేకుండానే ఒక భయం అనేది వీరికి ఏర్పడుతున్నది. తరచూ కూడా నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు ఇట్టి మేషరాశి వారికి. అది ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇది బాగా గమనించుకోండి. ఒక్క పాయింట్ ఇది. వన్స్ నాతో మాట్లాడండి, ఖచ్చితంగా ఆ భయాన్ని తొలగొల్పుకోండి. ఇది సత్యం. చేసిన ఉపకారానికి అపకారం ఏర్పడేటువంటి సందర్భం. పాపం వీరు ఉపకారం చేశారు, కానీ వీరికి అపకారం ఏర్పడినటువంటి సందర్భాలు మేషరాశి వారికి ఉన్నది. ఈ సందర్భాలలో చూసుకున్నటువంటి తరుణం. వేరే వాళ్ళ విషయాల్లో వెళ్లకుండా వీళ్ళ పని వేదలు చూసుకుంటే బెటర్ అంటారు. అయితే వీరు 5 రూపాయలు ఇచ్చే చోట 6 రూపాయలు ఇవ్వడం, 10 రూపాయలు ఇచ్చే చోట 11 రూపాయలు ఇవ్వడం, మొత్తం ఎట్లా అయిపోయిందంటే నలుగురు చూపు వీరిపైనే మామూలుగా లేదు. వీరికి కళ్ళల్లో పాములు రావడం కానీ, విపరీతంగా పారే నీరు రావడం కానీ, బంగారం రావడం కానీ, బంగారం గనులు తవ్వడం కానీ, ఇలాంటి కళలు వస్తున్నాయి వీరికి. చనిపోయిన వారు రావడం కానీ చాలా ఉన్నవి. నిద్రలో కూడా చెడు కళలు రావడం సహజము. అది ఇప్పుడు మేషరాశి వారికి ఇది గమనించుకోదలసినటువంటి విషయము. అయితే ఇట్టి మేషరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి అవకాశం ఏమిటి అంటే, ఈ 2026 మనకు జూలై 24వ తేదీన శనైశ్వరుడు వక్ర దృష్టికి వెళ్తున్నాడు. ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయము. సుమారుగా కూడా ఒక 2-3 నెలల పాటుగా కూడా అత్యంత అద్భుతమైనటువంటి విషయము. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు బీభత్సంగా ఉండబోతున్నవి. తుఫాను కావచ్చును, అదేవిధంగా మనకు కొండ చర్యలు విరగడం కావచ్చును, భూకంపాలు కావచ్చును, భారీ వరదలు కావచ్చును, మనకు ముందస్తుగా చెప్పడం జరుగుతున్నది. బీ కేర్ఫుల్. ఇక సరిహద్దు భద్రతా అంశాలకు సంబంధించి కొంచెం రక్షణ రిలేటెడ్ వారు సంబంధిత విషయాల్లో ఎక్కువగా వార్తలలో ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక శుభ సంకేతాలు అంటే కొంత మౌలిక సదుపాయాల అభివృద్ధి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు మాత్రం ఉండబోతున్నవి.
ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మేషరాశి వారికి గృహ వాహన స్థిరాస్తి యోగాలు ఉండబోతున్నవి. బట్ 12వ భావాన్ని గురువు చూస్తున్నాడు. ఈ గురువు దృష్టి శనిపై ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అవసరమైతేనే వాహనం కొనుగోలు కానీ, ఇల్లు కొనుగోలు కానీ, భూమి కొనుగోలు కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి యోగాలు ఉన్నవి. సో వ్యక్తిగత జాతకరీత్యా మనకు నడిచే దశ అంతర్దశలు మంచి యోగంగా ఉన్నట్టయితే చాలా మంది ఏంది కాల్స్ అసలు నాకు పిచ్చిలేస్తుంది ప్రామిస్ చెప్తున్నా, మామూలు కాల్స్ కాదు ఇవి, ఒక తుఫాను వర్షంలాగా పడుతున్నవి ఫోన్లు. ప్రతి ఒక్కరు కలవాలని అంటున్నారు. విన్నారా? మామూలుగా లేదు పరిస్థితి. అసలు మొన్న కొల్హాపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడైతే ఒక్కరోజే సుమారుగా 27 ఫోన్లు బుక్ అయినాయి ఒకటే రోజు. సో కొంచెము లేట్ అయినా ముందైనా అసలు నాకు భారం అవి నా నెత్తి మీద. అంటే వారి సమస్య నా సమస్య, ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఒక తల్లి అయితే ఏడుస్తున్నది, గురుగారు మీ మాటలు వింటూ ఉంటే ఆనందం అవుతున్నది, మీ గొంతు ఏదైతే ఉందో మీ గొంతు వినంది, మీ ఫోన్ను మీ వీడియోలు ఇక్కడ పెట్టుకొని నేను నిద్రపోతూ ఉంటా అని చెప్పి ఆ తల్లి మాట్లాడడం కావచ్చును. అదేవిధంగా ఇగో నిజంగా ఇది ఎందుకంటే అసలు నాకే విచిత్రమైనటువంటి విషయంగా అనిపిస్తున్నది ఇది. నేను వాయిస్ మెసేజ్ పెట్టినా, నేను సార్తో ఒకసారి మాట్లాడతాను అంటే ఇట్లా అమ్మా అని చెప్పిండ్రు. అయితే నా సిచ్యువేషన్ మంచి లేదు సార్, నేను ఒకసారి మాట్లాడాలి, మీరు ఎన్ని చెప్తే నేను బయట లాస్ట్ మూమెంట్ సార్. ఇక మనం ఎందుకంటే ఇప్పుడు వీరొకరు ఇంకొకరు వచ్చేసి ఈవెనైతే అసలు నేనే పరేషాన్ అయిపోయినా వీళ్ళతోటి మాట్లాడితే. అంత సిచ్యువేషన్ అంత పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట, అంతగానో ఎడిక్ట్ అయిపోయింది. ఇది అయిపోయింది మీరు అసలు ఏది చెప్తే అదే అవుతుందని చెప్తుంది అనమాట. మూడో మనిషి ఎంటర్ అయింది, విపరీతమైన గొడవలు వస్తాయి. మరి అయిందా వచ్చిందా అది జరుగుతున్నాయి గారు, జరిగి ఇవన్నీ చెప్తుంటే దీని గురించి ఇంకా గొడవలు పెట్టుకుంటుందని ఇంకా అసలు ఏది చెప్తే అది జరుగుతుందని డిలీట్ చేస్తా, యూట్యూబ్ డిలీట్ చేస్తే ఇంక మళ్ళీ నేను చచ్చినంత అది ఇదని ఏడుస్తుంటే ఇంకా నాకు ఏముంది అది అంటే మేము బెంగళూరులో ఉంటాం, ఇంకా దూరం ఉంటాం. ఇక మళ్ళీ ఇక డౌన్లోడ్ చేస్తే ఇంకా అదే చూసుకుంటా ఎట్లుంటది అని ఇక మా నాన్నగారికి కూడా చూపిస్తుంది అనమాట. ఏదంటే అది ముందు అమ్మ కుంభరాశి అందరికీ జరగదమ్మా, నాకు జరగాలి కదా, ఆయనకి ఏంటి జరుగుతుంది అంత. ఆమె మన వీడియోలు రోజు చూస్తూనే ఉంటుందట. వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడారంటే బెంగళూరు నుండి అసలు నేను చాలా పరేషాన్ అయిపోయాను. చాలా సంతోషం అందరికీ కూడా. సో కుటుంబ బాధ్యతలు పెరగబోతున్నవి ఇట్టి మేషరాశికి అనేటువంటి విషయాలను గమనించుకోండి. అదేవిధంగా కొంతమేర చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఇక్కడ గురువు అదేవిధంగా సూర్యుని ఆరాధన చేసుకోవాల్సినటువంటి సమయము అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరొక అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే బుధుడు వక్ర దృష్టికి వెళ్తున్నాడు. ఇక్కడ బుధుడు కూడా కర్కాటకంలో నుండి, కర్కాటకంలో సూర్యుడు గురుడు కలవడం మూలకంగా ఈ మేషరాశి వారికి ఒక పెద్ద మైనస్ జరగబోతున్నది. అదేమిటి అనేది వీడియో చివరి దాకా చూస్తూ ఉండండి. ఇక శుక్రకేతువుల కలయిక పంచమ భావంలో ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో మేషరాశికి సంబంధించినటువంటి వారు, కడుపుతో ఉన్నటువంటి స్త్రీమూర్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకోవడం జరుగుతున్నది. దయచేసి కూడా ఎవరైతే పుట్టబోయే పిల్లలు కానీ కొంత కన్సీవ్ అయినటువంటి తరుణంలో కానీ స్త్రీ సంతానం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నవి. ఇక మరొక విషయం ఏమిటంటే జ్యోతిష్య పరంగా కూడా మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు రాబోయేటువంటి రోజులలో కొంతమేర అధిక వర్షాలు ఈ నెలలో విపరీతమైనటువంటి వర్షాలు అయితే ఉండబోతున్నాయి. జనరల్గా భారతదేశానికి సంబంధించి ఒక 1 మినిట్ చూద్దాం. అదేవిధంగా నది పరివాహిక ప్రాంతాలలో కొంత కొండ చర్యలు విరగడం కానీ, అధికంగా వాటరు పారడం కానీ, నీటి ముప్పు అధికంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్త. వ్యవసాయ రంగంలో అసమాన పరిస్థితులు కూడా కొన్ని ప్రాంతాల్లో మంచి దిగుబడులు, మరికొన్ని చోట కొంత వాతావరణానికి సంబంధించినటువంటి
సమస్యలు కూడా ఏర్పడబోతున్నవి. సో అదేవిధంగా రాజకీయ ఉద్రిక్తత ఉండబోతున్నది. కేంద్రము అదేవిధంగా రాష్ట్రాల మధ్య, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య వాగ్వివాదాలు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఆర్థిక ఒత్తిడి, ధరల పెరుగుదల, కొన్ని రంగాల్లో మందగమనము గురించి చర్చలు కూడా పెరగవచ్చును. ఇక సోదరులతో సంబంధాలు మెరుగుపడబోతున్నాయి. సోదరులతో ఏమన్నా గొడవలు ఉన్నాయి, ఆ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలతో గొడవలు ఉన్నాయి అని అనుకునేటువంటి వారికి ఈ నెల మంచి సమయంగా ఉంది. పాత పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏమైనా పాత పనులు ఉన్నాయి అని అనుకుంటే పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మాటల విషయంలో మాత్రము కొంత జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అని చెప్పడం జరుగుతున్నది. సో ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ ఇంకా కూడా చూసుకున్నట్టయితే కొంతమేర ప్రేమ వ్యవహారాలలో నిరాశ మాత్రం తప్పటం లేదు. ఈ మేషరాశి వారికి లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ కానీ, లవ్ రిలేటెడ్ కానీ, మ్యారిటికల్ లైఫ్లో కానీ కొంత నిరాశ ఉన్నది. సో చక్కటి జ్ఞానం మాత్రం పొందబోతున్నారు అని చెప్పడం జరుగుతున్నది. ఇక అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నాము, కొంత పాత పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అని చెప్పుకున్నాం. ఇక పనులు ఆలస్యం కావడానికి శని వక్ర దృష్టి వల్ల ఏవైతే పనులు డిలే ఉన్నాయో అవి చకచక పనులు ముందుకెళ్తాయి. అందులో విదేశాలకు సంబంధించినటువంటి పనులు చకచక ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతున్నది. పాత అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేసే పరిస్థితి ఉంది. మీరు ఇచ్చిందైనా వారు మీకు ఇచ్చేదైనా కూడా ఈ పాత అప్పులు తీరబోతున్నాయి అని చెప్పడం జరుగుతున్నది. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఖర్చులు మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ నెల. బీ కేర్ఫుల్. విదేశీ సంబంధ పనులలో కొంత పర్వాలేదు, ఇందాక చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక ఆసక్తి పెరగబోతూ ఉన్నది ఈ యొక్క మేషరాశి వారికి. సో ఓవరాల్గా ఇట్టి మేషరాశి వారు ఖచ్చితంగా కూడా దగ్గరలో ఉండేటువంటి ఈశ్వర ఆలయానికి వెళ్ళాలి. ఇంకా మీకు వివాహమో, సంతానమో, లేదా ఒక వాహనమో, లేదా ఒక గృహమో, మీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఈ కోరికలు అవి ఎప్పుడు నిజమవుతాయి, ఎప్పుడు నిజం చేసుకోవాలి? నన్ను కలవాలి. నన్ను కలిస్తే మీకు అవి నిజమవుతాయా కావా? నేను చెప్పేది సత్యం. నేను చెప్పేది ఎందుకు సత్యము అంటే అది కాల్స్ చేసేటువంటి వారందరికీ తెలుసు, నా వీడియోలు ఎవరికి కనెక్ట్ అవుతున్నాయో అందరికీ తెలుసు. మంచికి స్థానము కల్పించే ప్రయత్నం చేయండి. చెడుకు స్థానాన్ని అధికంగా కల్పించి మోసపోతున్నారు. ఇది గమనించుకోండి. మీరు మంచికి మాత్రమే సమయాన్ని కేటాయించండి. నేను మీ ఇంట్లో మనిషిలాగా అని చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత ఈ మాట ఎంత ధైర్యంగా చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా? అంతటి సబ్జెక్టు నా దగ్గర ఉంది కనుక నేను చెప్తున్నా. నేను ఏదో ఒక సాఫ్ట్వేర్లో మీ యొక్క వాడెవడో చెప్తున్నాడు. ఎంతటి నిజంగా దునియా ఎట్లా తయారైంది అంటే నిజంగా చెప్తున్నా. అరే ఇప్పుడు నేను మంచోడిని అని చెప్పుకోవడానికి ఎదుటోని చెడ్డని చేయాల్సిన అవసరం ఏమున్నది? అక్కడ నీ దమ్మేందో నువ్వు చూయించుకుంటే సరిపోతుంది కదా. నీ సత్తా ఏమిటో నువ్వు చూయించుకో అంతే. అది తప్పు, అది వర్షం. ఎదుటి వ్యక్తిని మనం తప్పు చేసి మనదే కరెక్ట్ అనే విధంగా ఎప్పుడు చెప్పొద్దు. అందరూ సమానులే. సబ్జెక్ట్ ఉండాలి. ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఏదో సాఫ్ట్వేర్ లేచి ఆ సాఫ్ట్వేర్ చెప్పింది మొత్తం వీళ్ళ మనస్తత్వం ఇట్లా, వీళ్ళ పరిస్థితి ఇట్లా, అది తప్పదు. ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు నా ముందు కూర్చోండి, డైరెక్ట్ మీ చాట్ గీసి నేను మీ గురించి చెప్తా. నాకు ఏ సాఫ్ట్వేర్ అవసరం లేదు. అది అమ్మవారి ఉపాసన విద్య. మొన్న ఒక డాక్టర్, బ్యాంక్ మేనేజర్, అనంతపూర్ నుండి బ్యాంక్ మేనేజర్ సార్ తన డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే డైరెక్ట్ అమ్మవారు సమాధానం ఇచ్చేసింది. తనకు నోస్ రిలేటెడ్ ఇష్యూ ఉంది, అడగండి అని డైరెక్ట్ చెప్పింది నాకు. సార్ మీకు నోస్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉందా? అవునండి, నాకు నోస్ రిలేటెడ్ ఎలర్జీ, అదేవిధంగా సైనస్ ప్రాబ్లం ఉంది, నా ముక్కులో కాస్త మాంసం పెరిగిందని ఆపరేషన్ చేశారని మొన్న ఈ మధ్య. కరెక్ట్. మీకెవరు చెప్పారండి? నాకెవరు చెప్పేది ఏంది? ఆమె అస్ట్రాలజర్, అమ్మవారి ఉపాసన. దట్ ఈస్ ఉన్న కొల్హాపూర్ అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎంత తృప్తి అయింది అంటే కూర్చొని జపం చేస్తే
మీకోసమే కదా అమ్మ వెళ్ళింది తల్లి, అందరి కోసం, మనందరి కోసమే వెళ్ళింది. సో ఎందుకంటే ఇప్పుడు ఒక మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఎట్లా ఛార్జింగ్ పెట్టుకోవాలనో అట్లా నెలకొకసారి నేను వెళ్ళి తప్పకుండా జపమో హోమమో చేయడం ద్వారా నేను మీకు ఇంకా దగ్గర అయితా, నా నుంచి మంచి ప్రిడిక్షన్ చెప్పొస్తుంది నాకు. సో అది పాయింట్. వన్స్ కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి, ఇది మాత్రం సత్యం. ఓవరాల్గా మేషరాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.